ప్రజల అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అధికారులను ఆదేశించారు. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి సచివాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఇళ్ల పట్టాలు, పింఛన్లు, రేషన్ కార్డుల కోసం ఎక్కువ దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ భవనాలకు ప్రహరీ గోడలు కావాలని గ్రామస్తులు అర్జీ ఇచ్చినట్లు తెలిపారు. వాటిని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. పరిష్కారం కోసమే వారం మళ్ళీ ఇంకా మెలకువలు నేర్చుకోవాలా, లేదంటే విషయాన్ని మరింత దగ్గరగా ఆలోచన చేసి మరింతగా ప్రజలకు మంచి చేయాలని ఒక సదుద్దేశంతోనే అర్జీలన్నింటినీ కూడా స్వీకరించేటప్పుడు క్షుణ్ణంగా చదువుతాను. అంతే స్థాయిలో కొంతమంది ఇల్లు కావాలని చెప్పేసి అర్జీలు పెట్టినారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి, అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తాను. కొంతమందికి ఆల్రెడీ గతంలో ఏదో చేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. మానవతా దృక్పథంతో ఆ ఇల్లు ఉండేటువంటి వాళ్ళని కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసుకొని కమిషనర్ గారు, తహసీల్దార్ గారు కలిసి వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసి వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి కూడా తెలుపుతా ఉన్నాం. అంతేకాకుండా బంగారు లక్ష్మణ్ కాలంలో నీటి సదుపాయం లేదంటే రేపటి రోజున క్లియర్ చేయమని చెప్పేసి కూడా చెప్తారు. క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నాం.